అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో 5వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మనకి రవీంద్ర అనేటువంటి పేషెంటు. ఈయన గత 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి డయాలిసిస్ చేపించుకుంటూ ఉన్నారనమాట కిడ్నీ ఫెయిల్యూర్‌కి. ఆయనకి ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ముఖ్యంగా బయటపడిందేందంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్య ఉంది. అది ఆయన ఎప్పుడూ చెకప్ చేయించుకోలేదు కాబట్టి ఆయనకు అంతగా బయటపడలేదు. సో, ఏం సమస్య అంటే యూరిన్ అనేటువంటిది కిడ్నీస్ నుంచి తయారై యూరిన్ బయటికెళ్ళాలి. ఆ యూరిన్ అనేది బయటికి సరిగ్గా వెళ్ళక కిడ్నీస్‌కి బ్యాక్ ఇన్ఫెక్షన్ వెనక్కి కొట్టేసి కిడ్నీలు వాయడం జరిగిందనమాట. సో, మెల్లగా మెల్లగా ఇన్ఫెక్ట్ అయిపోయి కిడ్నీలు 2 కిడ్నీలు స్మాల్ అయిపోయినాయి. ష్రంక్ అయిపోయి కిడ్నీలు స్లోగా పనిచేయడం ఆపేసాయన్నమాట. సో, దానివల్ల ఆయన కిడ్నీ ఫెయిల్యూర్‌లోకి వెళ్ళిపోయారు. గత 4 సంవత్సరాలుగా ఆయన హీమోడయాలిసిస్ పైన జీవితాన్ని గడుపుతున్నారు. డాక్టర్ సిద్ధార్థ గారిని, తర్వాత నన్ను మా టోటల్ ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌ని కలవడం జరిగింది మన మెడికవర్ హాస్పిటల్ కర్నూల్‌లో. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళ భార్య ముందుకొచ్చారు కిడ్నీ డొనేట్ చేయడానికి. సో, ఆవిడ యొక్క కిడ్నీ కూడా 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి ఆవిడకి. సో, ఒక కిడ్నీ అనేటువంటిది ఆవిడ డొనేట్ చేయడం జరిగింది. ఆపరేషన్ అనేటువంటిది ఈయనకి ముఖ్యంగా ఈ కేస్‌లో ప్రత్యేకత ఏందంటే, ఈయనకి 3 ఆపరేషన్‌లు ఒకే పేషెంట్‌కి అంటే రెసిపియెంట్‌కి చేయడం జరిగిందనమాట. అంటే ఈయనకి బ్లాడర్‌లో కూడా ప్రాబ్లమ్ ఉంది. సో, ఆ బ్లాడర్‌లో ప్రాబ్లమ్‌ని అధిగమించడానికి బిఎన్ఐ అనే ఆపరేషన్ చేశాం. లేజర్ ట్రీట్మెంట్ అనమాట. తర్వాత రెండోది చెడిపోయినటువంటి కిడ్నీని తీయాల్సిన అవసరం ఏర్పడింది. రైట్ సైడ్ కిడ్నీ అయినటువంటిది ఆయనకి కటింగ్ లేకుండా లాప్రోస్కోపిక్ అంటే రెట్రోపెరిటోనిస్కోపిక్ మెథడ్‌లో మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా కిడ్నీ రిమూవల్ చేశామనమాట. రెట్రోపెరిటోనిస్కోపిక్ నెఫ్రెక్టమీ అంటారు. సో, ఇది మన టోటల్ రాయలసీమలోనే ఫస్ట్ టైమ్ చేశాము. థర్డ్ థింగ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. అంటే కిడ్నీ తీసేసిన తర్వాత ఆ ప్లేస్‌లో మళ్ళీ కొత్త కిడ్నీ అనేటువంటి ఆయన భార్య ఇచ్చినటువంటి కిడ్నీ వేయడం జరిగింది. సో, ఈ ఆపరేషన్‌లో ఇది మెయిన్ ఛాలెంజింగ్ ఆపరేషన్. ఎందుకంటే 3 ఆపరేషన్‌లు ఉన్నాయి కాబట్టి, ఈ 3 ఆపరేషన్‌లు కలిసి దాదాపు 8 గంటలు జరిగింది. గత వారం రోజుల నుంచి ఎంతో హ్యాపీగా ఈరోజు కోలుకున్నారు. ఎన్నో ఛాలెంజెస్ మధ్య పేషెంట్ కూడా కొంచెం ఆయాసం రావడము, ఎనీహౌ అది కూడా అధిగమించడము, అన్ని ప్రాబ్లమ్స్‌ని అధిగమించి ఈరోజు మీ ముందు ఇలా ఆరోగ్యంగా కూర్చున్నారు. ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏదో పెద్ద ఆపరేషన్ అనుకుని భయపడుతూ ఉంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్. ఏ పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 ఆపరేషన్‌లు కలిసి వాళ్ళు చేసుకొని మీ ముందు ఇలా ఉన్నారు. మీకు ఒక్క కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఒక్క ఆపరేషన్‌తోనే మీరు ఖచ్చితంగా 4, 5 అవర్స్ ఆపరేషన్ ఉంటుంది. ఒక్క ఆపరేషన్ చేస్తే. ఆయన 8 అవర్స్ ఆపరేషన్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇంత బాగా ఉన్నారు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ సిద్ధార్థ్. నెఫ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్. సో, రవీంద్ర అనే పేషెంట్ నా దగ్గరకొచ్చారు. మన కర్నూలు గౌరీ గోపాల్ హాస్పిటల్‌లో గత 4 సంవత్సరాల నుంచి డయాలిసిస్ చేయించుకుంటూ ఉన్నారు. అయితే డయాలిసిస్ చేయించుకుంటూ అలసిపోయి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ గురించి తెలుసుకొని వాళ్ళ వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి గారు ముందుకొచ్చారు కిడ్నీ డొనేట్ చేస్తా అని. సో, ఇద్దరికీ టెస్టులు చేసి ఇద్దరికీ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉండడంతో మ్యాచ్ అయింది. ప్లస్ వేరే అన్ని టెస్టులు చేసి అన్నీ మ్యాచ్ అవ్వడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం జరిగింది. సో, ఇది డాక్టర్ అబ్దుల్ సమద్ గారు చెప్పినట్టు ఇది సర్జికల్లీ కొద్దిగా ఛాలెంజింగ్ కేసు. 3 సర్జరీలు, 3 కాంప్లికేటెడ్ సర్జరీస్ ఒకే రోజు చేయాల్సొచ్చింది. ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్న కిడ్నీ తీసేసి కొత్త కిడ్నీ పెట్టాల్సొచ్చింది. బ్లాడర్ ప్రాబ్లమ్ కూడా సర్జరీ చేశారు, లేజర్ సర్జరీ. సో, ఇది ఇంత పెద్ద కాంప్లెక్స్ సర్జరీ ఉన్నా కూడా మన సర్జన్స్ టీము అందరూ స్మూత్‌గా సర్జరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రోజే క్రియాటిన్ అనేది 0.7కి రావడం జరిగింది. అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది టోటల్లీ 100% సక్సెస్ అయ్యింది. అండ్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం ఒక వారం తర్వాత. ఈరోజు క్రియాటిన్ కూడా 0.7 ఉంది. సో, కాబట్టి 100% సక్సెస్‌ఫుల్‌గా జరిగిన ఈ మన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో రవీంద్ర అనే పేషెంట్ పూర్తిగా కోలుకున్నారు. డయాలిసిస్ లేని జీవితంని ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో, డయాలిసిస్ లేకుండా ఉండాలి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే ఒకే ఒక మార్గం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసెస్ అనేది అందజేస్తున్నాము. ఇది 5వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో. గత 5 నెలల్లో 5వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. సో, అన్ని 5 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ 100% సక్సెస్ అయ్యి అందరూ నార్మల్ క్రియాటిన్‌తో ఉన్నారు. సో, అందరికీ రాయలసీమ ప్రజలకి ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసెస్ అనేది వినియోగించుకొని డయాలిసిస్ నుంచి విముక్తి పొందొచ్చు అని ఈరోజు మనం తెలియజేస్తున్నాము. సో, ఈ అవకాశం ఇచ్చిన మన మెడికవర్ మేనేజ్మెంట్‌కి ధన్యవాదాలు.